ఇవాళైతే మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ నా నోటి వరకు వస్తుందా లేదా అని చెప్పి నేనైతే చాలా చాలా భయపడ్డా తెలుసా. ఈ 2 ఆర్డర్స్ అయితే వచ్చాయి, బట్ ఇంకొక పెద్ద ఆర్డర్ పెండింగ్ ఉండే అనమాట రావడానికి. వీళ్ళిద్దరేంటి ఫేస్ అట్లా కవర్ చేసుకుంటున్నారు అనుకున్నారా? గాలికి కాదు, వాళ్ళు నా భయానికి ఫేస్ కవర్ చేసుకుంటున్నారు. నేనంటే వాళ్ళని చాలా వైరల్ చేసేస్తున్నా అంట. సో అందుకోసం నేను సర్లే కవర్ చేసుకోపోండి అని చెప్పి వదిలేసా. ఇంకా అంతలోనే ఫుడ్ లేట్ అవుతుందంటే వాన స్టార్ట్ అయింది. వాన కూడా చాలా గట్టిగా, అంటే మస్తు గట్టిగా పడ్డది. ఇక కస్టమర్ కేర్ వాళ్ళకి, డెలివరీ పార్ట్నర్కి కాల్ చేసి అట్లా ఇట్లా తంటాలు పడి ఇంకా 2 అవర్స్ తర్వాత మా ఆర్డర్ వచ్చిందనమాట. సేమ్ రెస్టారెంట్ నుండి 2 డిఫరెంట్ అకౌంట్స్ నుండి ఆర్డర్ చేసినందుకు ఒక ఆర్డర్ ఏమో 30 మినిట్స్లో డెలివరీ అయింది, ఇంకొక ఆర్డర్కి 2 అవర్స్ పట్టిందనమాట. ఇంకా మా ఆర్డర్ వస్తుంది అనేసరికి ఇక మా అన్న ఉరికిండి ఆర్డర్ తీసుకురావడానికి. ఇక ఆర్డర్ తీసుకొని మీదికైతే వెళ్ళిపోయినాం అనమాట. మా అన్న నేనే మోస్తా అని చెప్పి పట్టుకొచ్చిండు. చూస్తే మేము ఉన్నమే 7 మెంబర్స్, బట్ ఫుడ్ మాత్రం 10 మెంబర్స్కి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. 10 మందీస్ పెట్టుకున్నాం, స్టార్టర్స్ పెట్టుకున్నాం. ఈ చికెన్ స్టార్టర్ ఓకే ఉండే, బట్ ఈ కబాబ్ మంది సూపర్ ఉండే. కానీ చికెన్ 65 మంది యావరేజ్ ఉండే. ఇవాళ సృజన సాయిరామ్కి కాంపిటీషన్ ఉండే, ఎవరు ఫుల్ మంది తింటారని. సృజననే గెలిచింది, సాయిరామ్ ఓడిపోయిండు.